గీసి 2 రోజులు కూడా కాలేదు, అప్పుడే పెరిగిపోయింది. సరిగ్గా కొరుతున్నావా లేదా? బాబు ఒక్క బొచ్చుతీరు అంతే బాబు. మనం కష్టపడ్డా కష్టపడకపోయినా, పని చేసినా పని చేయకపోయినా ఈ దేశంలో ధరలు పెరిగిపోతుంటాయి చూడండి, అలాగే బొచ్చు కూడా పెరిగిపోతుందండి. మీరేం ఫీల్ అవ్వమాకండి, బ్రహ్మాండంగా నేను కొరుతానంతే. ఓకే సరే. నీ సాల్ జాగ్రత్త బాబు. బ్రహ్మాండంగా ఉందయ్యా. నీ బిడ్డల్ని బాగా చదివిస్తున్నావు. దేవుడి దయ వల్ల వాళ్ళు బాగా చదివి గొప్పోడైతే సంతోషం బాబు. శభాషో. వెళ్ళండి బాబు. అమ్మయ్యా, ఇదిగో 10 రూపాయలు. చిత్తం బాబు, ఇదే బోణి. ఏ మంగళి, ఇలా రా. ఏంట్రా అట్లా చూస్తున్నావు? ఏ మాట్లాడవే బాబు, మనిషి శరీరంలో బొచ్చు ఎక్కడ పెరిగినా తీయొచ్చు బాబు. అది గడ్డం మీద, చంకలోను, నెత్తి మీద, అక్కడ ఇక్కడ ఎక్కడైనా తీయొచ్చు బాబు. కానీ నాలుక మీద పెరిగింది అనుకోండి బాబు, అది తీయడం కష్టం బాబు. మీకు ఏడ పెరగకూడదో ఆడే పెరిగింది బాబు. చూడు బాబు, సాటి మనిషిని మనిషిగా గౌరవించి పిలిస్తే అది సంస్కారం అయ్యా. కానీ మీకు అది రాదు, ఎందుకంటే అహంకారం, తీట, నాలిక తేట. పేరెట్టి పిలవండి అయ్యా. అన్నయ్య, పూర్వంలాగా వీళ్ళు మంగళాలు కాదు, కాలం మారిపోయింది. నాయీ బ్రాహ్మణులని పిలిస్తేనే పలుకుతారు. బాబో, ఎందుకయ్యా దానికంత పెద్ద మాట? బ్రాహ్మణులు, విశ్వబ్రాహ్మణులు, వైదిక బ్రాహ్మణులు, నయా బ్రాహ్మణులు, నియో బ్రాహ్మణులు, కమ్మ బ్రాహ్మణులు. ఎందుకు బాబు ఈ బ్రాహ్మణ శబ్దం అలా వినిపించుకుంటూ పోతారు? ఎందుకు బాబు ఈ బ్రాహ్మణత్వం మీద మనకంత మోజు? ఏ బ్రాహ్మణత్వం అయితే మనల్ని అణగదొక్కిందో, ఏ బ్రాహ్మణత్వం అయితే మనందరినీ దూరం చేసిందో, కులాలు మతాలు అంటూ విడగొట్టిందో, మళ్ళీ ఆ బ్రాహ్మణత్వం మీద మోజనయ్యా. ఇదిగో ఈ తోక బ్రాహ్మణులు. బిడ్డ పుట్టినా, ఇల్లు కట్టినా, పెళ్లి చేసినా, పబ్బం వచ్చినా, పండగొచ్చినా, ఎక్కడైనా సరే మంగళప్రదం చేసేవాడే బాబు ఈ మంగళోడు. బాబు, మంగళి అని పిలవడంలోనే మా గౌరవం ఉందయ్యా. మమ్మల్ని మంగళవారమని గౌరవంగా పిలవండి. మేము మంగళవారం అండి.